విశాఖపట్నం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 7 ఎపిసోడ్స్తో. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 30 మినిట్స్ అలా ఉంటుంది. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్ ఎలాగుందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సిరీస్లో స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే, విశాఖపట్నం అనే ఏరియాని కంట్రోల్ చేస్తూ ఉండే పవర్ఫుల్ రౌడీ అయిన నాయుడు ఒక సడన్ ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు. అసలు ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం వల్ల ఆ ఏరియాలో సిచ్యువేషన్ ఎలా మారింది, ఆ తర్వాత కాన్ఫ్లిక్ట్స్ ఎలా డెవలప్ అయ్యాయి అనేది ఈ సీజన్ 1లో మెయిన్ స్టోరీ. కానీ ఓవరాల్ గా చూస్తే ఈ సీజన్ కంప్లీట్ స్టోరీ చెప్పడం కన్నా సీజన్ 2కి స్ట్రాంగ్ వరల్డ్ బిల్డింగ్ చేయడానికి ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మంచి ఇంట్రెస్టింగ్ నోట్తో స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ ప్లే కూడా ఫస్ట్ నుంచి ఫుల్ స్పీడ్లో ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా స్మూత్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది స్టోరీ అనేది. ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి టైం తీసుకున్నారు. కానీ ఆ క్యారెక్టర్స్ బోరింగ్గా కాకుండా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మెయిన్గా సముద్రకాని గారి నాయుడు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. క్రాక్ మూవీలో కటార్ కృష్ణ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఆల్మోస్ట్ ఆ రేంజ్ ఇంపాక్ట్ ఈ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంకా థర్డ్ ఎపిసోడ్ నుంచి సిరీస్ అనేది మెయిన్ స్టోరీలోకి వెళ్తుంది. కానీ ఇక్కడ నుంచే సిరీస్ కొంచెం స్లో అవడం స్టార్ట్ అవుతుంది. ఫోర్త్ ఎపిసోడ్ వరకు ఫేసింగ్ కూడా కొంచెం తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ లో స్టోరీ అనేది ట్రాక్ తప్పుతున్నట్టుగా ఫీల్ వస్తుంది. ఈ మిడిల్ పోర్షన్స్ లో కొంచెం బెటర్ గా రాసుకుని ఉంటే ఇంపాక్ట్ అనేది ఇంకా బెటర్ గా ఉండేది. కానీ 5th ఎపిసోడ్ నుంచి మళ్ళీ సిరీస్ కంప్లీట్ గా ట్రాక్ లోకి వచ్చేస్తుంది. స్క్రీన్ ప్లే కూడా ఫాస్ట్ ప్లేస్ గా మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది. కొత్త ప్లాట్ పాయింట్స్ అనేవి రివీల్ అవుతూ ఉంటాయి. సో సిరీస్ కూడా మళ్ళీ చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు సిరీస్ ఒక మంచి ఫ్లో మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ గురించి స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. లాస్ట్ లో ఇచ్చే ట్విస్ట్ మాత్రం బాగా వర్కౌట్ అయింది. నెక్స్ట్ సీజన్ మీద క్యూరియాసిటీ క్రియేట్ చేసేలా ఉంటుంది. మధ్యలో కొన్ని లోస్ ఉన్నా కూడా క్లైమాక్స్ ఆ మైనస్ ని కవర్ చేస్తుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే సిరీస్ కి బిగ్గెస్ట్ హైలైట్ సముద్రకాని గారి పెర్ఫార్మెన్స్ అనే చెప్పొచ్చు. నాయుడు క్యారెక్టర్ ని చాలా నేచురల్ గా పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో క్యారీ అవుట్ చేశారు. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అన్ని క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఐశ్వర్య రాజేష్ కూడా తన రోల్లో నేచురల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. స్టోరీ డిమాండ్ చేసిన ఎమోషన్ ని బాగా క్యారీ అవుట్ చేసింది. సునీల్ గారి పెర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా కానీ సిఏ వర్మ క్యారెక్టర్ రైటింగ్ మాత్రం అంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేదు. ఇంకొంచెం డెప్త్ ఉంటే బాగుండేది ఈ క్యారెక్టర్లో. కానీ ఇట్స్ ఓకే, ఎండింగ్లో మాత్రం మంచి వెయిటేజ్ ఇచ్చారు క్యారెక్టర్కి. ఇంకా రవి వర్మ గారి యాక్టింగ్ కూడా డీసెంట్గా ఉంటుంది. కానీ క్యారెక్టర్ మాత్రం రెగ్యులర్ నెగిటివ్ రోల్స్లో అనిపించింది. సేమ్ ప్రీవియస్ మూవీస్లో రవి వర్మ గారు ఎలాంటి క్యారెక్టర్స్ చేశారో ఈ సిరీస్లో కూడా అలానే అనిపించింది. మెయిన్గా ఈ 4 yearsలో రవి వర్మ గారు ఇలాంటి రోల్స్ అనేవి చాలా చేయడం వల్ల రిపిటేటివ్గా అనిపించింది. కొత్తగా ఏం అనిపించలేదు క్యారెక్టర్లో. మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ వాళ్ళు అయితే వాళ్ళకి ఇచ్చిన రోల్స్ వాళ్ళు న్యాయం చేశారని చెప్పొచ్చు. ఎక్కడ ఓవర్ యాక్టింగ్ కానీ ఫోర్స్డ్గా పెర్ఫార్మెన్స్ అనేది కనిపించలేదు. ప్రతి ఒక్కరు చాలా నేచురల్గా పెర్ఫార్మ్ చేశారు. టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ సిరీస్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. నార్మల్ సీన్స్ ను కూడా బీజం చాలా బాగా ఎలివేట్ చేసింది. యాక్షన్ సీక్వెన్సెస్, ఎమోషనల్ మూమెంట్స్, టెన్షన్ బిల్డప్ అన్ని ప్లేసెస్ లో మ్యూజిక్ బాగా సపోర్ట్ చేసింది. సాంగ్స్ 2 ఉంటాయి సిరీస్ లో. ఒక లవ్ సాంగ్, ఇంకోటి ఎమోషనల్ సాంగ్. ఎమోషనల్ సాంగ్ ప్లేస్మెంట్ అనేది బాగా సెట్ అయింది, కానీ లవ్ సాంగ్ మాత్రం స్టోరీ ఫ్లో ని డిస్టర్బ్ చేస్తున్నట్టుగా అనిపించింది. ఇంకా సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్. ముఖ్యంగా 20s అట్మాస్ఫియర్ ని విజువల్స్ లో క్లియర్ గా రీక్రియేట్ చేశారు. లొకేషన్స్, కలర్ గ్రేడింగ్, ప్రొడక్షన్ డిజైన్ ఆ పీరియడ్ ఫీల్ ని బాగా రీక్రియేట్ చేశాయి. డైరెక్టర్ టేకింగ్ కూడా చాలా ఫ్రెష్ గా అనిపించింది. స్క్రీన్ ప్లే ఓవరాల్ ఎంగేజింగ్ గా రాసుకున్నారు. మధ్యలో కొన్ని పోర్షన్స్ అనేవి కొంచెం స్లోగా అనిపించినా కూడా మెజారిటీ ఎపిసోడ్స్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ ని మెయింటైన్ చేస్తాయి. నాకు పర్సనల్ గా ఈ సిరీస్ లో డైలాగ్స్ మాత్రం బాగా నచ్చాయి. ముఖ్యంగా సముద్రకాని గారి డైలాగ్స్ మాత్రం చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. ఆ సీన్స్ కి డైలాగ్స్ అనేవి ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తాయి. ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్ ఎలాగుందని అడిగితే బాగుంది, కానీ మరీ సూపర్ ఎక్సలెంట్ అని చెప్పలేము, కానీ వర్త్ వాచ్ సిరీస్ అనే చెప్పొచ్చు. క్రైమ్ డ్రామా, విలేజ్ పాలిటిక్స్, యాక్షన్ బేస్డ్ స్టోరీస్ అంటే ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం ఈ సిరీస్ బాగా నచ్చుతుంది. ఇంకా ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదనంటే మధ్యలో ఒక 3 డైలాగ్స్ అనేవి వల్గర్గా అండ్ 5-6 seconds అడల్ట్ సీన్ అనేది ఉంటుంది. అది మీకు ఓకే అనిపిస్తే నో ప్రాబ్లం, మిగతాదంతా ఫ్యామిలీతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ సిరీస్ని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.